తెలంగాణలో రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో వడగాల్పులు అధికంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి ప్రస్తుతం ఏ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదున్నాయి? ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం ఉంటుంది? వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరి ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి నమోదవుతున్నాయి ఓవరాల్గా అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రవణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు, మన హైదరాబాద్ జిల్లాల వ్యాప్తంగా కూడా ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు బయటికి రావాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. ఈ పొడి వాతావరణం ఎప్పటివరకు ఎన్ని రోజుల వరకు కొనసాగే లేటెస్ట్ అప్డేట్స్? గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వడగాల్పులు వేస్తూ ఉన్నాయి. దాదాపుగా కొన్ని జిల్లాల్లో మనకి 45 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అక్కడక్కడ మనకి 46 డిగ్రీల పైన ఉష్ణోగ్రత కూడా నమోదవడం జరిగింది. మా ఐఎండీ అబ్జర్వేషన్స్ ప్రకారం చూస్తుంటే గత 48 గంటల్లో 45 డిగ్రీలు అత్యధికంగా మనకి ఖమ్మం జిల్లాలోని, అలాగే 24 గంటల్లో చూసుకున్నట్లయితే 44.4 డిగ్రీలు, అంటే సాధారణంగా 45 డిగ్రీల వరకు కూడా పగటిపూట ఉష్ణోగ్రత నమోదవుతుండగా సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వడగాల్పులు వీచాయి. గత వారం రోజులుగా ఇదే విధంగా ఉంటూనే మనకి వచ్చే 4 రోజులు కూడా ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రం మీదుగా ఒక ఉత్తర దక్షిణ ద్రోణి వెళ్తున్నప్పటికీ ద్రోణి యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండడం వల్ల మనకి దాదాపుగా వచ్చే 4 రోజులు కూడా పూర్తి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. పొడి వాతావరణంతో పాటుగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం సాధారణ ఉష్ణోగ్రతలు ఇప్పటికే మనకి 40 డిగ్రీల వరకు ఉంటుంటే సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు, దాదాపుగా 44 నుంచి 45 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది వచ్చే 4 రోజులు కూడా. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఎండలు బీభత్సమైనని చెప్పుకోవచ్చు. ఎందుకు దీనికి గల కారణం ఏంటి? గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి. గత ఏడాది మనం చూసుకున్నట్లయితే మనం మార్చి, ఏప్రిల్, మేలోని ఒక స్పెల్ మాత్రమే ఈ వడగాల్పు హీట్ వేవ్ కండిషన్స్ చూడడం జరిగింది. మళ్ళీ జూన్లో మన హీట్ వేవ్ కండిషన్స్ అయితే చూడండి. కానీ ఈ సంవత్సరం దాదాపుగా మార్చి ఎండింగ్ నుంచి మన కొద్దిగా వడగాల్పులు వీచడం జరిగింది. అలాగే ఏప్రిల్ 2వ వారం కొద్దిగా నిడివినిచ్చిన 3వ, 4వ వారంతో పాటుగా మే 1వ వారంలో అత్యధికంగా మనకి వేడిమి నమోదవుతూ వస్తుంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా మనకి తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే విధంగా కొనసాగుతూ ఉందన్నమాట. అలాగే మనకి మధ్య భారతదేశంలో కూడా ఎక్కువగా ఈ వడగాల్పులు వేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం సాధారణం కంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం వార్మెస్ట్ ఇయర్ అనే చెప్పవచ్చు మనకి భారతదేశాన్ని మొత్తంగా చూసుకున్నట్లయితే. అలాగే ఇది ముఖ్య కారణం ఎన్లినో అని కూడా కొద్దిగా చెప్పవచ్చు. ఎన్లినో మనకి బలహీనపడే స్థితిలో ఉన్నప్పుడు కొద్దిగా మన సాధారణ విండ్ ప్యాటర్న్ని కొద్దిగా మార్పు చెందడం వల్ల సాధారణం కంటే అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవడం, అత్యధికంగా మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్ కండిషన్స్ కానీ ఉక్కపోత వాతావరణాన్ని కూడా చూడడం అయితే జరుగుతుంది. దీని యొక్క ప్రభావం పూర్తిగా మనకి తెలంగాణ రాష్ట్రం మీదుగా కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. మనం ఎండాకాలంలో ఎండలు అనేది కామన్. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా లాస్ట్ పోలిసి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ వడగాలుల ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంది. అంటే నైట్ టైంలో కూడా వడగాలుల ప్రభావం, దీనికి గల కారణం ఏంటి? మనకి వడగాలులు చూసుకున్నట్లయితే సాధారణంగానే అంటే సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనప్పుడు వడగాల్పులు వీచే అవకాశం ఉంటుంది. ఈ వడగాల్పులతో పాటుగా మనకి పొడి వాతావరణం, అంటే సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదైనప్పటికీ సాయంత్రం పూట మనకు కొద్దిగా ఉపశమనం కలుగుతూ ఉరుములు మెరుపులతో కూడా వర్షపాతం ఉండేది. కానీ గత వారం కానీ గత 6-7 రోజుల నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్రం మొత్తం మీదుగా మనకి చాలా తక్కువ వర్షపాత సూచనలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం ఏప్రిల్ నెలలో చూసుకున్నట్లయితే దాదాపుగా 8 నుంచి 10 రోజులు మాత్రమే మనకు వర్షం పడిన సూచనలు కనిపించాయి. అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో 1-2 జిల్లాల మినహా, మిగతా రాష్ట్రం జిల్లాల మీద మొత్తము మనకి పొడి వాతావరణము, అలాగే సాధారణం పడాల్సిన వర్షపాతం కూడా లేకపోవడం వల్ల మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, ఈ వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తుంది అన్నమాట. ప్రజెంట్గా ఈ మధ్య కాలంలో ఎండల నుంచి ఉపశమనం కలిగించే విధంగా వర్షాలు పడే ఛాన్స్ ఏమైనా ఉందా?
మనకి 6, 7 అంటే ఈ వేడి దాదాపుగా ఈరోజు 3, 4, 5, 6 వరకు అలాగా కంటిన్యూ అయ్యి 6వ తేదీన కొద్దిగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉండే అవకాశం కనిపిస్తుంది. 7, 8, 9 తేదీల్లోని సాధారణం కంటే కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపిస్తుంది. దాదాపుగా మనకి 10, 11, 12 వరకు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది అన్నమాట. ఈ హీట్ వేవ్స్కి సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? ప్రస్తుతానికి హీట్ వేవ్ అలర్ట్ కదా ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాము మనం వచ్చే 2 రోజులు 3 రోజులకు కూడా. తర్వాత కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నందున మన 4వ రోజు నుంచి ఎల్లో అలర్ట్ షిఫ్ట్ చేస్తాము. ఇప్పుడు మన హైదరాబాద్ వ్యాప్తంగానే 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాల వారీగా ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారంటే అధికారులకు హీట్ వేవ్స్ ప్రభావం? మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 42 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇదే విధంగా మనకి వచ్చే 3 రోజులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మనకి నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొద్దిగా మనకి ఆదిలాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా అది వేడిమి ఉన్నప్పటికీ కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉన్నందున మనకి ఎల్లో అలర్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. సో మొత్తానికి అయితే మరో 4 రోజుల కంటే కూడా పొడి వాతావరణం కంటిన్యూ అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే 7, 8, 9 తేదీలో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే పలు జిల్లాలో అయితే చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఒక తీపి కబురు అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది.